నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలోని శివాజీ చౌక్ వద్ద కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రామ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు అబ్దుల్ మాజిద్, కేసీఆర్ సేవాదల్ సభ్యులు శేఖర్ రాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఎన్నో సేవలు అందిస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో దేశంలోనే మొదటి స్థానంలో నడిపిస్తూ దేశ ప్రజల మన్ననలు పొందుతూ ముందడుగు వేశారని, రాబోయే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించి కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా చూడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అదేవిధంగా కేసీఆర్ ఆయుర ఆరోగ్యాలతో ప్రజలకు, రాష్ట్రానికి మరిన్ని సేవలు చేయాలని కోరారు. సందర్భంగా ఎంఐఎం పార్టీ నుండి షేక్ అఫ్జల్ తదితరులు కండువా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో గ్రామ మైనార్టీ అధ్యక్షులు నజీర్, జనరల్ సెక్రటరీ హైమద్, సయ్యద్ నసీం, అబ్దుల్ ఫయీం, సీనియర్ నాయకులు ఆర్పి రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ఎడపల్లి మండల్ జాన్కంపేట్ గ్రామంలో మన గౌరవనీయులైన తొలి ముఖ్యమంత్రి తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మన జాన్కంపేట్ గ్రామస్తులు అందరూ, పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు మన ముఖ్యమంత్రి గారి మాజీ ముఖ్యమంత్రి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మేము జాన్కంపేట్ గ్రామంలో జరుపుకోవడం జరిగింది. మన కేసీఆర్ గారు ఆయు ఆరోగ్యాలతో బాగుండాలని, 100 సంవత్సరాల దాకా ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ, లాంగ్ లీవ్ కేసీఆర్. ఈరోజు 71 జన్మదినం పురస్కరించుకొని జాన్కంపేట గ్రామంలో కార్యకర్తలు మరియు ప్రజలు, రైతులు పెద్ద మొత్తంన ఇక్కడ జాన్కంపేట గ్రామంలో గాంధీ నడిబొడ్డున కేసీఆర్ గారి దినదిని జరుపుకోవడం జరిగింది. ఆయన ఆరోగ్యాలతో ఉంటూ మన రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించిన ముఖ్యమంత్రి, రైతు పక్షపాతి, ఒక వయోవృద్ధులకు ఆసరా ఇచ్చిన వ్యక్తి మరియు బంగారు తెలంగాణకు బాటలు వేసిన వ్యక్తి కేసీఆర్ గారు మరెన్నో విజయాలు సాధించి మన తెలంగాణను ఉత్తరగామిగా నిలిచిండు. 29 రాష్ట్రాలలో తెలంగాణని మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దిండు. మరియు ఇప్పుడు ప్రజలు ఎప్పుడైతే ఎలక్షన్ వస్తాయో కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూద్దామని అందరూ పుట్టకంతంతో ప్రజలు ఎదురుచూస్తున్నారు. మరియు ఆయన సేవలు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అవసరం ఉన్నాయి. మరి రైతులు మరియు పేదలు, మధ్యతరగతి వ్యక్తులు మరియు వృద్ధులు కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. జై తెలంగాణ.